ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మొదటిసారి గనక ఈ వీడియోని గనక చూస్తే మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 706 నామము గుహంబ. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుహంబాయ నమః అని చెప్పుకోవాలి. గుహ గుహకు హృదయానికి, అంబ ఆదిశ్వరి లేదా తల్లి. గుహ అంటే చాలా అర్థాలున్నాయి. గుహ అంటే పర్వతాల్లో ఉండే గుహ, కేవ్. ఈ గుహ సింహాన్ని సూచిస్తుంది. ఎందుకంటే సింహం గుహలో ఉంటుంది కాబట్టి ఇలా చెప్పడం ఒక అలంకారిక పద్ధతి. గుహంబ అంటే సింహానికి ఆదిశ్వరి, అంటే సింహానాదేశ్వరి అన్నమాట. అంటే అమ్మవారే కదా. ప్రథమ భాగంలోని 3వ నామ వివరణ చదువుకోవాలి. ఈ విషయం నుంచి తెలుసుకోవాలంటే గుహ అంటే హృదయము, దహరాంకాశం అని అర్థము. ఈ గుహ పదము సత్యము, జ్ఞానవంతము, బ్రహ్మ. యో వేదానీతం గుహాయాం పరమేవోమాన్ అని అంతర్చార్తి భూతేషు గుహాయాం విశ్వమూర్తేషు అని తైత్తిరీయంలోను మంత్రపుష్పంలోనూ చెప్పబడుతుంది. మనుషుల్లో ఉండే హృదయమే ఈ గుహ అని దీన్ని బట్టి తెలుస్తుంది. అమ్మవారు హృదయం సూచించే అనాహత చక్ర అధిష్టాన దేవత అని గుహంబకి అర్థం చెప్పుకోవచ్చును. ఇదే విషయము యక్ష ప్రశ్నలలో ధర్మరాజు చేత ధర్మసత్యత్వము నిహిత్యము గుహ్యాంబ అని గుహ అంటే హృదయం అనే అర్థాన్ని సూచించే విధంగా చెప్పబడుతుంది. ఇంకా గుహుడు అంటే కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా అర్థం ఉంది. మనసుకు గురువైన వాడిని గురు గుహ అని అంటారు. ఈ గురు గుహ ముద్రతోనే సంగీత చక్రవర్తులో ఒకరైన ముత్తుస్వామి దీక్షితర్ ఎన్నో కృతులు రాశారు. గుహ అంటే ఎవరికి కనబడకుండా లోపల దాగి ఉండే ప్రదేశం అని అర్థం. దీని నుండే గుహ్య అని పదం రహస్యం ఉత్పత్తి అయ్యింది. ఈ గుహ్య పదం జ్ఞానేంద్రియాలను కూడా సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో జ్ఞానేంద్రియాలను సూచించే రాశి వృశ్చికం. ఈ రాశికి అధిపతి మళ్ళీ కుజుడే, అంటే కుమారస్వామి. ఇన్ని రకాల సమన్వయం కలిగిన ఈ గుహా పదము కుమారస్వామిని సూచిస్తుంది. కాబట్టి గుహంబ అనే నామము కుమారస్వామి తల్లిగా అమ్మవారికి చెల్లుతుంది. గుహ శబ్దం పరవాక్కును కూడా సూచిస్తుంది. అందుకని పరావాకు కుమారస్వామి యొక్క తల్లిగా గుహంబ, వైఖరి వాక్కు గణపతి యొక్క తల్లిగా గణంబ ముందు రాబోయే నామంలో ఏర్పడతాయి. పిల్లవేరు లాంటి వెష్టి కుండలిని సూచించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమిష్టి కుండలిని సూచించే అమ్మవారు తల్లివేరు లాంటిది అని కూడా ఈ నామం సూచిస్తుంది. 1 సింహాసనేశ్వరి, 2 హృదయేశ్వరి, 3 కుమారస్వామి తల్లి, 4 పిల్లవేరు లాంటి వెష్టి కుండలినికి తల్లివేరు లాంటిది, 5 పరావాకు యొక్క తల్లి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. చంద్రుడు ప్రదేశ మాత్రమే గలడనేది జ్ఞానము లౌకికమే. బొటనవేలు చివరి నుండి తర్జాని వరకు గల పొడవుకు ప్రదేశ మాత్రమని పేరు. అట్లే బ్రహ్మమునకు జగత్తునకును భేదము లౌకికమే కానీ శాస్త్రసమ్మతము కాదని అయినను బ్రహ్ముల భేదము శాస్త్రసమ్మతమని తెలుపుచున్నారు. గుహ అంబ అన్న చోట గుహ అందన్న అంబ అని మధ్యమ పదమ లోప సమానమును చేయవలెను. శృతి కర్మఫలాన్ని అనుభవించువారు గుహ అందునవారు ఛాయా నీడ ఆతపము ఎండవలెనని ఉన్నవారని జీవబ్రహ్ములను గురించి బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారని బోధించుచున్నది. దీనిలో పిబంతో ప్రవిష్టో మొదలగు ద్వివచన పదములను బట్టి ఎండ నీడల వలె పరస్పరము విరుద్ధముగా ఉన్నవానిని చెప్పుట చేతను జగద్బృహములకు జీవేశ్వరులకు భేదం కలదని సిద్ధించుచున్నది. లేదా గుహుని కుమారస్వామి తల్లి కనుక గుహంబ అగును. దేవతలు తారకాసురుడు చేయు బాధలను సహించలేక అతని సంహారము జరగవలెనని దేవిని ప్రార్థించుట, పార్వతీ పరమేశ్వరులు సమావేశమగుట, అప్పుడు వారికి విఘ్నమును కలిగించుట, దానిచే కోపగించి దేవతలను శపించుట, ఈశ్వర వీర్యము అగ్నియందు గంగా
రేలు మొదలగు వాని యందు పడి క్రమముగా కుమారస్వామి అయి జన్మించుట ఈ కథశాస్త్రంలో చెప్పబడినది. ఈశ్వరుడు కుమారస్వామిగా జన్మించనని ఈ కథచే జీవేశ్వరులకు భేదమే సాధింపబడుచున్నది. కావున అద్వైతమును బోధించు శృతివాక్యములకు చరితార్థము లేదని చెప్పవలసి వచ్చుచున్నది. యజమానుడే ప్రస్తారము అను శృతి అభేదమును బోధించుచున్నదని ప్రత్యక్షమునకు విరుద్ధంగా ఉండుటచే ఆ శృతివాక్యములకు చరితార్థత్వము లేదు. యజమాన ప్రస్తారములు రెండును భిన్నములుగా కనిపించుచున్నాయి. ఇది ప్రత్యక్షము. ఇట్లే జీవేశ్వరులకు జగద్బ్రహ్మలకు భేద భావమే శాస్త్ర సమ్మేతము ప్రత్యక్షమైనది. వ్యవహారిక సత్యము లోక వ్యవహార దశ యందు ఉన్నది, పరమార్థిక సత్యము యథాస్థితిలో ఉండునది అని సత్యము. రెండు విధములు వెనక చెప్పిన భేదభావం అంతయు వ్యవహారిక సత్యము ఆధారం చేసుకొని చెప్పబడినది. కావున వ్యవహారిక దశలోనిది అంతయు భేదభావము సత్యమే అగును. పరమార్థిక సత్యము అద్వైతము అని తెలియవలెను. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.